దైవ వాక్యాన్ని మనం విన్నాం పిల్లరా. వినడానికి చేరవచ్చారు కాబట్టి జాగ్రత్తగా మాట వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. యేసు ప్రభువారు మానవుడిగా భూమి మీద ఉన్న కాలాన యేసు ప్రభువారి దగ్గరికి అన్నదమ్ములు లేదా బంధువులు వచ్చారు. మా పితరుల ఆస్తి కొంచెం మాకు పంచిపెట్టాల్సి, ఆస్తి చాలా ఉంది, మా పిత్రార్జితం మా తండ్రి సంపాదించిన ఆస్తి చాలా ఉంది, మాకు పంచిపెట్టు అని అడిగారు యేసు ప్రభువారిని. అలా అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటారు, ఎవడు చెప్పిండయ్యా నన్ను న్యాయాధికారిగా, లేకపోతే ఆస్తి పంచిపెట్టడానికి నన్ను ఎవడు నియమించినాడు, అట్లెట్లా అడుగుతారు మీరు అని చెబుతూ, ఒకని ఆస్తి జీవమునకు అనగా పరలోకమునకు మూలము కాదు అని చెప్పారు. అనగా మానవులు భూమి మీద ఉన్న ఆస్తి కొరకు ఆలోచన చేస్తూ ఉండగా, భూమి మీద ఉన్న మా నాయన ఆస్తి అని, మా నాన్న సంపాదించిన ఆస్తి మాకు కావాలి అని భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనుకుంటుంటే, భూమి మీద ఉన్న తండ్రి కుమారులు భూమి మీద ఉన్న ఆస్తి కొరకు తగువులాడుతూ ఉన్నారు. పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభువారు మానవులకు పరలోకపు ఆస్తిని పంచిపెట్టడానికి వచ్చాడు. కాబట్టి ప్రభువారు అంటాడు, భూలోకపు ఆస్తిని పంచిపెట్టడానికి నన్ను న్యాయాధికారిగా ఎవరు నియమించలేరు, అది నాకు సంబంధం లేని విషయం. నాకు సంబంధం ఉన్న విషయం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి ఈ ఆస్తి జీవం అనగా దేవుని సన్నిధి, పరలోకం, ముక్తి లేదంటే ఇట్లా అనుకుందాం, దేవుని రాజ్యాన్ని ఇవ్వదు అని చెప్పాడు. ఆ దానికి అనుగుణంగా ఒక పెద్ద రైతుల గురించి ప్రభువారు చెప్పారు. ఆ రైతు చాలా కష్టపడేటువంటి వాడు. ఆ రైతు తన కష్టార్జితము చేత చాలా సంపాదించాడు. రైతు యొక్క కష్టాన్ని దేవుడు దీవించాడు. ప్రతిసారి కూడా భూమి మీద నష్టపోయేటువంటిది రైతులు అని మనం వింటూ ఉంటాం. ప్రభువారు రైతులను చూసి, ఆ ఆస్తిని అడిగినటువంటి వారిని చూసి, ప్రభువారు చెప్పిన సంగతిని ఈ సమయంలో 5 మాటలను మీ ఎదుట ఉంచుతాను. లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం మన ఎదుట ఉంచుకున్నాము. లూకా సువార్త 12వ అధ్యాయం తీశారు. వచనం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ సంగతి ఉంటుంది. నేను ఇదివరకు చెప్పిన మాటలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. యేసు ప్రభువారు చెబుతూ 15వ వచనం 15వ వచనం, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు అనగా దురాశకు, పిసినితనానికి, కవర్చియస్నెస్, లోభమునకు ఎడనీయక జాగ్రత్త పడండి. ఒకనికి కలిమి అనగా ఆస్తి, సంపద కలిసి రావడము అనేటువంటివి విస్తరిస్తే వాని జీవమునకు మూలము కాదు అని ప్రభువారు చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయగలనైనా మరి మీ సంఘం, మీ పిల్లలు ఆశపడి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రంలో నేను నిలబడిన ఈ స్థితి మీరు చూస్తున్నారు. నాకు సహాయం దయచేయండి, కావలసిన శక్తిని అనుగ్రహించండి. రాత్రి వేళ బయట ఉండి, లోపల ఉండి ఏం చెప్తారో వీళ్ళు అని వింటుండగా
కొందరు నేర్చుకోవాలని, కొందరు తప్పులు కొట్టాలని, ఏమి క్రైస్తవ్యం రాయింది అని ఎలాంటి మనసుతో ఉన్నారో నాకు తెలియదనైనా కృపతో ప్రతి వారికి ఆయా రీతులుగా ఉన్న ప్రతి వారికి మీదైనా దీవెన దయచేయండి. ఆశీర్వదించే ప్రభువుదనైనా మీరు మీ సహాయం కోరుతూ ఉన్నా. ఈ రాత్రి మీ మాటలు విని క్షేమం పొందడానికి సహాయం దయచేయండి. జీవమైనటువంటి మేము చేర్చుకోవటానికి, హృదయం తెరవడానికి మీరే మార్గం సరళం దయచేయండి. మీ చేతులకు ఈ సమాజమును, బయట నుండి వింటున్నటువంటి ప్రియులను మీ చేతులకు అప్పగిస్తుండగా దీవించాల్సిందిగా వేడుతూ మనోనేత్రములు తెరచి అర్థమయ్యేటట్లుగా చేయగలిగిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు అను శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనాలలో మనం చదువుతూ ఉన్నాము ప్రియులారా. ధనవంతుడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ధనవంతుడు అని చదివేదానికంటే అంటే యేసు ప్రభువు చెప్పిందే కరెక్ట్, మళ్ళా దానికి ఏం కలిపేది లేదు. కానీ మనకు అర్థం కావడానికి ఇట్లా అనుకున్నాము. ధనవంతుడైన రైతు, ధనవంతుడైన రైతు, మోతుబరైనటువంటి రైతు, మంచి ధనవంతుడిగా మారిన రైతుల గురించి ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాం. వచనంలో ప్రభువారు ఒక సంగతి, ఒక స్టోరీ, ఒక కథని ఇలా చెప్పారు. ఉపమానం కూడా చెప్పాడు. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఒకవేళ ధనవంతులైనటువంటి వారు రైతు పని చేయకపోయినా కౌలుకైనా ఇవ్వవచ్చు. వేరే వాళ్ళు పంటను వేసి దానికి కావలసినటువంటి గుత్త, దానికి రావడి ఏదైనా తీసుకోవచ్చు కూడా. ప్రభువారు చెప్పినటువంటి సంగతిని ఈ సమయాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 16వ వచనం నుండి చదువుదాం చూడండి. వచనాలు జాగ్రత్త వినండి చాలిక. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుదును అనుకొని. ఎరగొచ్చును. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగును అని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును అని చెప్పాను అని చదువుతూ ఉన్నాం. ఇంత మంచి రైతును పట్టుకొని ఈ రైతు ఆలోచన చేసినటువంటి 7 మాటలు ఉంటాయి. నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుదును అనుకొని. ఎరగొచ్చును. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచూ ఉన్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగును అని అతనితో చెప్పాను.
దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును అని చెప్పాను అని చదువుతూ ఉన్నాం. ఇంత మంచి రైతును పట్టుకొని ఈ రైతు ఆలోచన చేసినటువంటి 7 మాటలు ఉంటాయి. నా నా అని, నా ఆస్తి అంతేనా, నా అంటున్నాడు, నా పంట, నా స్థలము, నా కొట్లు, నేనేం చేతును, నేను ఇట్లా చేతును, నా ధాన్యము, నా ఆస్తి అంతా నాది అని అనుకున్నాడు. తప్పే ఉంది, కష్టపడి పండించుకున్న రైతు. నా అనుకున్నప్పుడు తప్పే ఉంది. మాట్లాడుకుంటున్నాడు, నా ప్రాణంతో ఇట్లా చెప్తాను అనుకున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సంపాదించి పెట్టిన. ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు తన లోపల. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, ఆలోచన చేయండి. తాను ఆలోచించుకొని, ఇదంతా ఆలోచనలోనే. రెండవది 19వ వచనం ముగింపులో, సంతోషించుమని చెప్పుదును అనుకొని. అంతా లోపలే జరిగినటువంటి సంభాషణ, మనం చదివినటువంటి స్టోరీ. యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో, మనం చదివినటువంటి వచనాలలో లోపల అనుకుంటున్నటువంటిది. ఇట్లా అనుకుందును, ఇట్లా చెప్పుకుందును అని అనుకున్న లోపల అనుకున్నటువంటిది ఎవరు విన్నారు చెప్పండి? ఏమనాల్సిన పర్లేదు, దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. దేవుడు విని ఊరికనే ఉన్నాడు. అయితే ఇట్లా అనుకుంటున్న సంగతి వేరే వాళ్ళు ఆలోచన చేసినారు. ఎవరు ఆలోచన చేసినారు? ఈ వచనం ఏం చెప్తుంది? నీ ప్రాణాన్ని అడుగుతున్నారా, నీవేమో ఇట్లా అనుకుంటున్నావు. అయితే నీ ప్రాణాన్ని ఈ ప్రభువా, వాని ప్రాణం నాకు కావాలా, వాడిని నేను ఎత్తుకపోవాలా, వాడిని తీసుకుపోవాలా అనుకుంటున్నారా అని అన్నాడు. అది బాగానే ఉంది. అతనికి ప్రాణాపాయ పరిస్థితిని గురించి, ఎవరినైనా నేను ఇట్లా చంపాలనుకుంటున్నారా వేరే వాళ్ళు అని దేవుడు ఆయన చెప్పడం కూడా మంచిదే, తప్పేం కాదు. అయితే దేవుడు అతనిని అనిన మాట ఒకటి ఉంది. ఏమంటున్నాడు దేవుడు? దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? తిక్కోడా అని అంటున్నాడు. వెర్రోడా అంటే తెలివిలేనోడా. ఏమండి, మన భాషలో చెప్పుకోవాల్సి వస్తే తిక్కోడా, పిచ్చోడా, తెలివిలేనోడా అని అర్థం. దేవుడు ఏమంటున్నాడంటే వెర్రోడా, పిచ్చోడా అని పిలిచాడు. ఇంత ధనవంతుణ్ణి ఇంత బాగా, అంటే తన పంట పండడానికి బాగా ఆలోచన చేసి సమృద్ధిగా పంట పండించుకున్నా కానీ ఆ వ్యక్తిని దేవుడు ఏమన్నాడు చెప్పండి? పిచ్చోడా అని అన్నాడు, వెర్రోడా అని అన్నాడు. ఎందుకు దేవుడు అతన్ని వెర్రోడు అన్నాడో ఈ కథ చెప్పడానికి మూలాన్ని మీరు బాగా అర్థం పెట్టుకోవాలి, గమనించాలి. కొందరు వచ్చినారు, అయ్యా మా నాయన సంపాదించిన ఆస్తి మాకు పంచిపెట్టాలి స్వామి అని ప్రభువుని అడిగినారు. వారిని అట్లా ఆ దాని కొరకు నేను నియమించబడలేదు, నేను పరలోక సంబంధమైన దాని సంగతిని ఆలోచన చేసి పరలోక ఆస్తిని పంచిపెట్టడానికి వచ్చినాను అన్నట్లుగా మీరు ఏ విధమైన లోభమునకు, పిసినారితనానికి, ఆశకు తావీయకండి. ఆ ఆస్తి ఒకరి జీవానికి లేకపోతే మోక్షానికి, పరలోకానికి మూలము కాదు. ఒకరి ఆస్తి పరలోకం ఇవ్వదు అని ప్రభువారు చెప్పడానికి ఈ సంగతిని చెప్పాడు. సరేనా? ఆ సంగతిని గురించి మనం చదువుతూ ఉన్నాం. మొదటి సంగతి
ఇతడు ఎందుకు పిచ్చోడైనాడు, ఎందుకు దేవుడు ఇతన్ని వెర్రోడా అన్నాడు అంటే మొదటి సంగతి, ఇతడు మాట్లాడిన మాటలన్నిట్లలో కూడా నేనే అని అంటున్నాడు. మొదటి సంగతి, ఇతడు మాట్లాడిన మాటలన్నిట్లలో కూడా నా అని అన్నాడు. అంటే మొదటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను, ఇతరులను మరిచిపోయినవాడు. ఎవరు చెప్పండి? మొదటి మాట ఎవరు చెప్పండి? ఇంత పండడానికి కారకులు ఎవరు? దిగినవా నువ్వు సేన్లకు? ఏమండి, ఇతడు ఎవరిని మర్చిపోయినాడు చెప్పండి? మొదటి సంగతి ఇతరులను మర్చిపోయినాడు. తనను గురించే ఆలోచన చేస్తున్నాడు. నేను నా అని తనని గురించి ఆలోచన చేసుకున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం ఇలా ఉంటుంది పిల్లరా. మొదటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను, ఇతరులను మరిచిపోయినవాడు. ఈ వచనం ఏం చెప్తుంది? నిన్ను వారిని పొరుగు వారిని ఏం తింటావో అని తినని, నీ కష్టార్జితంలో కొంచెం పోయేది ఏముంది కదండి. నీవు సంపాదించినటువంటిది సరే, దాని కొరకు సహకరించిన వారు ఉన్నారు కదా. కాబట్టి తోటి వారిని మరచిన ధనవంతుడు, తోటి వారిని మరచిన రైతు, తోటి వారిని మరచిన లోభి, పిసినారోడు. ఇందుకొరకే మరికొన్ని వచనాలు చదువుతాను నేను త్వరగా. గలతీ పత్రిక 6:10 ఇలా ఉంటుంది పిల్లరా. అందరి ఎడలను విశేషముగా అనే మాట ఉంది. అనగా దేవుని పిల్లల ఎడలను, అందరి ఎడలను, దేవుని పిల్లల ఎడలను ఏం చేయాలి తెలుసండి? కష్టపడిన వారి ఎడల ఏం చేయాలా? మేలు చేయవలని ఆలోచనలో ఉంటుంది. కష్టపడ్డారుగా అండి, ఆయన పంట పండడానికి కష్టపడ్డారు కదా. కుప్ప మీద కూర్చొని నా అనుకుంటా కూర్చుంటావా? ఏమండి, దేవుడు విన్నాడు. ఆ తర్వాత యాకోబు పత్రిక 1:27 దిక్కులేని పిల్లలను విధవరాండ్లను పరామర్శించము. ఇతరులను మర్చిపోయినవాడు యాకోబు పత్రిక 1:27 ఇతరులను మర్చిపోయినవాడు. అంత మాత్రమే కాదండి, ఇట్లా మరిచిపోయి దేవునికి దూరమైనటువంటి ఈ వ్యక్తిని ఇట్లా అనుకోవచ్చు. మత్తయి సువార్త 25:41 నుండి మనం చదువుతాము 43 వరకు. పోండి అని ప్రభువారు చెప్తారు, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి. చూడండి, ఇతరులను మరచుట, మేలు చేసిన వారిని మరిచి తన ప్రాణమును తనను తాను వెంబడించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ వ్యక్తిని చూడగా తనను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ తోటి వారిని మరిచిన వ్యక్తి మొదటి సంగతి. రెండవది, ఈ వ్యక్తి నిజమైన ఆనందమును మరిచిపోయినటువంటి వాడు. మరిచిన ధనవంతుడు నిజమైన ఆనందాన్ని మరిచాడు పిల్లరా. జ్ఞాపకం చేస్తున్నాను. అతని ఉద్దేశం ఏంటిది? ఈ వచనాలలో అతని ఉద్దేశం ఎన్నో వచనం ఉంది? తిను, ఈ 19వ వచనంలో నీకు సమకూర్చబడింది, సుఖంగా ఉండు, తిను, తాగు, ఆ తర్వాత అది అతని ఉద్దేశం. నీ కాడికి నువ్వు చూసుకోవాలా, ఇంకొకరిది నాకు అవసరమే లేదన్నట్టుగా ఉంది. అవునండి, తిను, తాగు, సంతోషించు అని. అది కూడా ఏంటంటే మళ్ళీ అది లోపలే అనుకున్నాడు. ఇది దేవుడు విన్నాడు. రెండవ సంగతి, నిజమైన ఆనందాన్ని మరిచిన ధనవంతుడు లేదా నిజమైన ఆనందమును మరిచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఇందుకొరకు చదువుదాం కొన్ని వచనాలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నుండి 11 వచనాలు చదివితే ఈ సంగతులు ఉంటాయి. నా కొరకు ఇల్లు కట్టించుకుంటాను, నేను ప్రయాసపడ్డాను అని అంటాడు. నా కొరకు ఇల్లు కట్టించుకున్నాను, నా కొరకు ప్రయాసపడ్డాను అని చెప్పి
వచనం అనగా 11వ వచనం లాస్ట్లో తీసిన వాళ్ళు ఉంటే చూస్తారా, అంతయు ఏమంట, అంత వ్యర్థము అని ఉంటుంది పిల్లలు. ఏమండి, నిజమైన ఆనందాన్ని మరిచి ఇండ్లు పొలాలు రైతుగా తనకున్న విస్తారమైన వ్యాపకం చేత సుమారుగా తిరిగి సుమారుగా సంపాదించుకొని సుమారుగా కష్టపడి బాగానే సంపాదించుకొని ఆఖరిగా నిజమైన ఆనందాన్ని మరిచాడు. ఆ నిజమైన ఆనందాన్ని మరిచిన ఆ జీవితంలో భూమి మీద ఇది నాది అది నాదని తిరిగినటువంటి ఇతని జీవితంలో ఆ మహారాజైన సొలొమోను అంటాడు, ఏమంటాడు, అంతా వ్యర్థమే కదండి. నిజమైన ఆనందమును మరిచిన వ్యక్తి. రెండవ సంగతి అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలం అధికమగున. దేన్ని బట్టి ఆనందించాలా? చదువుతార వచనం 5వ అధ్యాయం 11-12 వచనాలు మత్తయి సువార్తలో. నా నిమిత్తం సాధారణంగా చాలు, ఆయన నిమిత్తం ఆనందించండి. దేవుడిచ్చే ఆనందాన్ని మరిచాడు, దేవుని కొరకైనటువంటి జీవితాన్ని మరిచాడు, ఆయన నిమిత్తమైనటువంటి ఆనందాన్ని మరిచాడు. ఏమండి, నిజమైన ఆనందం దేవుడిచ్చేటువంటి, నా నిమిత్తం జనులు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. మీరు మిమ్మల్ని ఏమన్నా కానీ ఆనందించాలంటే అంటే దైవ సంబంధమైనటువంటి ఆనందాన్ని మరిచిపోయిన వ్యక్తి. ఆ తర్వాత మరొక వచనం చదుదాం. కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలలో ఏ విషయంలో ఆనందించాలి అని అంటే దేవుని ధర్మశాస్త్రం విషయంలో ఆనందించాలి, వాక్యం విషయంలో ఆనందించాలి. అబ్బాయినా ఈయన నా తండ్రిని ఎత్తుకొట్టుకోకూడదు. దేవుని వాక్యము ఎవరికి చెప్పినా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని బట్టి ఆనందించాలి. నిజమైన ఆనందం దేవుని పిల్లలను బట్టి దేవుని వాక్యమును బట్టి ఆనందించవలసి ఉంది. అట్లయితే ఈ వ్యక్తి నిజమైన ఆనందాన్ని మరిచిపోయిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. మూడవ సంగతి, ఈ వ్యక్తి ఇట్లా అంటున్నాడు. 19వ వచనం, తన ఆత్మ తన ప్రాణంతో చెప్పుకుంటుంటే, వినండి జాగ్రత్తగా, తన ప్రాణంతో చెప్పుకుంటూ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో అన్న సంగతి మరిచినాడు. అంటే తన ఆత్మను మరిచినవాడు. నా దగ్గరనే నా ప్రాణం ఉంది, నా కాన్నే ఉంటుంది అనుకున్నాడు. తన ప్రాణాన్ని ఈడనే ఉంటుంది నా ప్రాణం, ఇక నేను చనిపోను అనుకున్నాడు. దేవుడు చూశాడు ఆ సంగతిని. కాబట్టి ఈ వచనంలో మనం చదివేటువంటి మాట ఏంటంటే తన మనస్సు తాత్కాలికమని ఆలోచన చేయకుండా భూ సంబంధమైనటువంటి వస్తువుల మీద, సామాగ్రి మీద, పంట ఎంత పండినా కాల్స్తే పోతుందండి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ పోస్తాండి ఫోన్ చేశాడన్నా, 50 ఎకరాలు కాల్ చేశానన్నా. నేను ఏమి అంటే అదేదో మందు ఏదో గుళికలు వేస్తారంటే కదా, అది తొందరగా వేసే బదులు లేటుగా వేసినారంట. ఆయన లేటు వేసేటప్పుడు ఆ పంట అంతా కోస్తూ ఉంటే తను గట్టి మీద కూర్చొని భోజనం చేసేటప్పుడు పిల్లలు బియ్యం అన్ని కంకులు ఎత్తుకొని దంచుకొని బియ్యం నంచుకొని తినుకుంటా ఆడుకుంటూ ఉండగానే ఒకడు కింద పడి నురగారుస్తుంటే తినొద్దురా ఇదేదో సంగతి అని డాక్టర్ కాడికి పంపించి మొత్తానికి కొందరు పిలిపించి దంచండి బియ్యం, ఈ వడ్లను దంచండి అంటే అది దంచిన తర్వాత అంతా చేసి కొంచెం అన్న మాదిరిగా ఉడకబెట్టి కుక్కకు పెట్టండి, నా కుక్కకి పెడితే అది కొద్దిసేపటికల్లా గిలిగిలి పెట్టుకొని చచ్చిపోయింది. మా ఈ బియ్యాన్ని ఎక్కడ పంపించినా కానీ ఇబ్బంది అంటే తన ఫ్రెండ్స్ అన్నారంట క్విక్గా, టన్నుల బియ్యం ఉంటుంది లేనా వైజాగ్లో, దాంట్లో కలిపేస్తే ఏం కాదు, 50 ఎకరాల ధాన్యం
వద్దు అని మొత్తానికి 50 ఎకరాల పొలాన్ని తమ్ముడు కాల్చేశాడన్నా అని చెప్పాడు. ఉండొచ్చు, ఇతరుల క్షేమం కోరి బ్రతకాల్సినటువంటి వారమై కూడా ఉన్నాం ప్రియులారా. ఇతడు తన ఆత్మను మరిచినవాడు. చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అన్న సంగతి మరిచినవాడు. పిల్లరా, ఒక వచనం చదువుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 24వ వచనం ఇలా ఉంది. తమ ఆస్తి యందు నమ్మకముంచువారు, ఇట్లా ముగిస్తాం, దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఈ భూమి మీద మానవులు ఎంతైనా సంపాదించుకోవచ్చు. అయితే ఆ ఆస్తి మీదనే నమ్మకం ఉంచినటువంటి వాడు దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని ప్రభువారే చెప్పారు. ఈ ధనవంతుడు ఎందుకు పిచ్చోడయ్యాడు, ఎందుకు వెర్రేడయ్యాడు అని అంటే తన ఆత్మను పట్టించుకున్నవాడు కాదు. చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అన్న సంగతిని ఆలోచన చేసినటువంటి వాడు కాదు. 4వ సంగతి, దేవుణ్ణి మరిచినటువంటి వాడు. దేవుణ్ణి మరిచి ఏమనుకుంటున్నాడు? ఎవరితో చెప్పుదును అనుకొనేను, నా ప్రాణముతో చెప్పుకొందుననుకొనేను. 19వ వచనంలో ఉంటుంది. ఏ ప్రారంభము ముగింపు. నా ప్రాణముతో చెప్పుకొందును అనుకున్నాడు, అంతే, ఇంకా చెప్పలేదు, పూర్తిగా ఆనేది కథ. అనుకుంటున్నాడు. దేవుణ్ణి మరిచినటువంటి వ్యక్తి ప్రాణంతో చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలా? వినండి పిల్లరా, సాయంకాలం అయి ఇంటికి వస్తే, అయ్యా దేవా, ఇంటికి క్షేమంగా నడిపించినవనైనా నన్ను అని దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ఎట్లా వీలైతే అట్లా ప్రభువానైనా స్తోత్రం అని స్తుతులు చెల్లించాలి. ఇంటికి వచ్చేలాగా నా భార్య, నా పిల్లలందరూ మా కళ్ళ ఎదుటనే ఉన్నారు నాయన, నా కన్నీళ్లు వృధా కాకుండా కాపాడినవనైనా స్తోత్రం నాయన. నీ కుటుంబంగా చేరి మందిరానికి వచ్చి, ఊడికి ఉంటే మందిరానికి వచ్చి ప్రభువును ఘనపరచాలి. ఈ ధనవంతుడు తనను భూమికి పంపిన, తనకు పంటని ఇచ్చిన దేవుణ్ణి మరిచాడు. మొదటి సంగతి ఏం చెప్పండి? ఇప్పుడు మనం విన్న మాట ప్రకారం ఇతడు ఇతరులను మరిచాడు, నిజమైన ఆనందాన్ని మరిచాడు, తన ఆత్మ సంగతిని మరిచాడు. 4వ మాట, దేవుణ్ణే. ఎంత దేవుడు లేని భయం ప్రియులారా, దేవుడు లేని భయము, దేవుడు లేని ప్రవర్తన, దేవుని భయం లేని ప్రవర్తన, ఇక దేవుని ఆశీర్వాదం ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు కదండి? దేవునికి భయపడితేనే దేవుడికి ఆశీర్వాదం ఇచ్చేది. కలిమి విస్తరించినంత మాత్రాన దేవుని రాజ్యానికి లేదా పరలోకానికి వెళ్ళడం అనేటువంటిది కుదరదు అని చెప్పేశాడు యేసు ప్రభువు. కాబట్టి దేవుణ్ణి మరిచినటువంటి వాడు తన పనులలో నుండి దేవుణ్ణి విడిచిపెట్టాడు. దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఏం చెప్పుకోవాలి తెలుసునండి? వినండి, మీరే మాట్లాడు, వినండి. దేవుడు నాకు ఇట్లా చేసినాడు, ఇట్లా అనుకుంటారు, మీరు ఎగరగొట్టింటారు. ఇప్పుడు చెప్తా చూడండి. దేవుడు కాపాడినాడు, మందిరానికి ఏమైనా ఇచ్చింటే బాగుండు అనుకుంటారా? అంటారు కదా మీరు, ఎప్పుడు అనుకున్నారు కదా. కొన్ని తలకాయలు ఇట్టున్నాయి, కొన్ని తలకాయలకి ఏమో కడ్డీ వేసి కట్టినట్టున్నాయి. ఎందుకంటే అనుకుందామనే అనుకోలేదు అనుకునే కష్టంగా అందరూ అనుకుంటారు, నేను కూడా అనుకుంటారు. మీరు కడ్డీ వేసి కట్టుకునే కానీ అది లోపల ఉండేది. దేవుడు నిన్ను కాపాడినాడు, దేవుడు నిన్ను భద్రం చేశాడు. కాబట్టి ఏదో ఒకటి ఇంత ఇవ్వాలనో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాం. అనుకున్న దాన్ని ఎగరగొట్టడమే దేవుణ్ణి విడిచిపెట్టడం. అర్థమైందా? అనుకున్న దాన్ని ఇవ్వకపోవడమే దేవుణ్ణి విడిచిపెట్టడం. కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ మనిషి దేవుణ్ణి మరిచినటువంటి మనిషి. ఈ 6వ అధ్యాయం 33వ వచనం, తమ ప్రమాణములను దేవునికి అప్పగించాలనే మాట మనం చదువుతాం పిల్లలు. అంత మాత్రమే కాదు,
ఇతడు దేవుణ్ణి మరచకుండా ఉండాల్సిన మరొక పని ఏంటంటే మత్తయి సువార్త 22:37లో ప్రభువారు చెప్తారు, ప్రభువునే ప్రేమించవలెను. మీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ప్రియులారా, ప్రభువును ప్రేమించకపోతే ఏమవుతాము? చదువుదాం, ఒక్క వచనం చదువుదామా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం ఇలా ఉంటుంది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే. ఒక్క నిమిషం, ఎవడైనను దేవుడు చెప్పాడు, ఎవడైనను అనే పదం, అంతేనా? మనం అన్నామనుకో ఎవడున్నాడు రా అని, ఏరా కళ్ళు కనపడతలేవా, ఎవడిని మాట్లాడుతున్నావు, ఎన్ని సమస్యలో ఎన్ని ఇబ్బందులు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడేమంట? ఎవరు శాపం పెడతారు? అమ్మా, శాపం ఎవరు పెడుతున్నారు? ఇంతకు ఎవరు ఇస్తున్నారు శాపం చెప్పండి? దేవుడు శాపం పెడతాడు. ఎవరు వచ్చిన చదవా స్వామి? ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే ఆ ప్రేమింపని ఆ జీవితమే అతనికి శాపం. నేను ఎప్పుడు చెప్తా కదా, మా చిన్నమ్మ ఉంది, ఓ ఇట్లా ఇట్లా ఎన్నిసార్లు అంటుంటుందో, నేను నాణ్యత తెల్లగైంది, వాన మెత్తబడింది, ఇవి ఏం కావు. ఇంకా తీసుకుపోవాలి ఆమె, 1 నెల 2 నెలలుగా ఉంటుందో, దేవుడు ఆయన ఆయుష్ ఎంతవరకు ఇస్తాడో తెలియదు, కానీ ఆమె అయిపోయింది, నేను కూడా ఇటైనా. ఒకడు శపిస్తే ఏం కాదు, దేవుణ్ణి ప్రేమింపకుంటే, ప్రేమించాల్సిన దేవుణ్ణి, ఆయుష్ ఇచ్చిన దేవుణ్ణి, పంట ఇచ్చిన దేవుణ్ణి, పని చేయడానికి మనుషులు ఇచ్చిన దేవుణ్ణి, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది అవసరం. కాబట్టి లేఖనం చెప్పిన మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించకుంటే ఆ వ్యక్తి ఏమవుతాడట? ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. 31వ కీర్తన 23వ వచనాన్ని కూడా చదువుదాం చూడండి. 31వ కీర్తన 23వ వచనంలో ఇలా ఉంటుంది పిల్లలు. 31వ కీర్తన 23వ వచనం నేను చదువుతున్నాను. 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎంత మంచి మాట! యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి అనే మాట మనం చదువుతున్నాం. ఈ మానవుడు లూకా సువార్త 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మానవుడు ఎవరు మరిచినాడు చెప్పండి? దేవుణ్ణి మరిచినాడు. దేవుణ్ణి మరిచినాడు. దేవుణ్ణి మరిచినటువంటి వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-47 అంటాడు. 37 వచ్చి నాకు పాత్రుడు కాడు అంటాడు ప్రభువు. కాబట్టి ఈ ధనవంతుడు ఇతరులను మరిచాడు. రెండవ సంగతి నిజమైన ఆనందాన్ని మరిచాడు. మూడవ మాట దేవుణ్ణి మరిచాడు, అతని ఆత్మను మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. ఐదవ సంగతి తన మరణాన్ని మర్చిపోయాడు. ఎవరిని మర్చిపోయినాడు చెప్పండి? మరణం వస్తుందా? మీకు కూడా వస్తుందా? సండూరులో ఉన్న కూడా మరణం వస్తుంది. ఎవరికైనా మరణం వస్తుంది కదండి. ఈ ఊరిలో ఉన్న వాళ్ళకైనా ఆ ఊరిలో ఉన్న వాళ్ళకైనా సరే మరణించే స్థితి నీకు ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచాల్సిందే. మరణం వస్తుంది. జీవించేదను ఇతడు ఏమనుకున్నాడు? చచ్చిపోనన్నట్టుగా 19వ వచనం చూడండి. అనేక ఏంటంట సంవత్సరాలకి, దినాల కన్నా కాదు, కొంచెం టైం అన్నా కాదు, మామిడికల వరకన్నా కాదు, చాలా సంవత్సరాలకు, చాలా ఏళ్లకు, మనంతరాలకు ఆయుష్ మా అబ్బాయి అన్నట్టుగా ఈ వ్యక్తి చాలా సంవత్సరాలకు చాలా ఆస్తి, విస్తారమైన ఆస్తి సంపాదించుకోండి. అంటే చాలా ఏళ్ళు బతుకుతలే నేను అనుకున్నాడు.
చాలా ఏళ్ళు బ్రతుకుతారులే అనుకున్నాను. పిల్లరా, కరోనా నుండి తప్పించుకున్నారేమో, దేవుని నుండి తప్పించుకోలేము. అర్థమైందా? కరోనా నుండి తప్పించుకోవడానికి ఒక ఆయన చెప్తున్నాడు, ఇంకొక ఆయన గురించి, అన్నా ఆయన 25,000 సూదులు ఎత్తుకున్నాడు అన్న. ఒక్క సూది 25,000 అంట బతకడానికి. ఒక్కొక్క సూది ఎంతలో, ఒకరొకరికి ఖరీదైనటువంటి మందులు బతకరు. దేవునికి స్తోత్రం. దాని నుండి తప్పించుకున్నాం, దేవుని నుండి తప్పించుకోలేం. అంతే కదమ్మా, దేవుని నుండి తప్పించుకోలేం. హెబ్రీ పత్రిక 9:27 ఇలా ఉంటుంది, మనుషులందరూ ఎన్నిసార్లు చచ్చిపోవాలా? ఇంకా తర్వాత సంగతి ఇంకా అది దేవుని స్వాధీనం. బతికుండగానే మరణం మా దగ్గరికి రాకమునిపే మరణాన్ని గురించి ఆలోచన చేయాల. బుడ్డ విత్తనాలు తెచ్చుకొని, బుడ్డ విత్తనాలు అంటే బుడ్డ విత్తనాలే కదా, అదే వంకాయ విత్తనాలు కాదు కదా. బుడ్డ విత్తనాలు 2-3-10 సంచులు తెచ్చుకొని ఇంట్లో అట్నే పెట్టుకుంటారా ఎవరన్నా? ఓయమ్మో ఇన్ని విత్తనాలు ఏడ భూములు వేస్తున్నాయని ఏడుస్తారా ఎవరన్నా? వేయాల్సిందే, అది సావాల్సిందే, బాగా దండిగా పంట పడ్డాలి. అది సావాలని కోరుకున్నటువంటి నీవు నీ మరణాన్ని గురించి ఎందుకు ఆలోచన చెయ్యవు అంట. ఇతరం అయితే సావాల్సిందే, నీకు మంచి పంట రావాల్సిందే. నీవు మంచి బతకడానికి భూమి మీదనే జీవించాల్సిన అవసరం ఉంది, మంచి చావాల్సిన అవసరం కూడా ఉంది. మరణాన్ని మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, అందరినీ మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వచ్చే ఫలితం ఏంటిదో తెలుసానండి? దేవుని మరుచు జనులందరూ ఏడిపోతారు? మా ఇంటికి గారు ఏడిపోతారు? పాతాళమున. దేవుని మరుచు జనులందరూ ఏడిపోతారు? పాతాళం పోతారు. అంతే కదా. చనిపోతే పాతాళానికి పోవడానికి ముందే దేవుడు మంచి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, ఆమోస్ గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయం 12వ వచనంలో, మరణాన్ని మరిచిపోవద్దు, దేవుని సన్నిధిలో కనపడడానికి సిద్ధపడండి అని ఉంటుంది. పిల్లారా, మరణం ఉంది నీకు, చనిపోతావు, నీవు దేవుని ఎదుట నిలబడవలసి ఉంది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంది. అయితే మరువని దేవుడు ఈ ధనవంతుని చూసి, మరువని దేవుడు ఈ ధనవంతుని చూసి ప్రేమించిన దేవుడు, ఈ ధనవంతుని చూసి తన కొరకు ప్రాణం పెట్టాలనుకున్న దేవుడు, ఈ ధనవంతుని చూసి అతనికి ఉన్న అపాయాన్ని గురించి హెచ్చరించాడు. ఒరే నాయన, నీవు ఇట్లా అనుకుంటున్నావు, అక్కడ నువ్వు ఇట్లా జరుగుతుంది నిన్ను గురించి, నిన్ను తీసుకుపోవాలని అనుకుంటున్నారు, నీ ప్రాణాన్ని తీసుకొని పోవాలనుకుంటున్నారు. ప్రియులారా, బైబిల్ దేవుడు పరలోకాన్ని, జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఒకడు నశించిపోవడం అనేటువంటిది ఆయన ఇష్టం కానే కాదు. పిల్లరా, ఇందుకొరకు బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, యాకోబు యొక్క అత్యాస్పదముతోడని యెహోవా ప్రమాణము చేయనదేమనగా వారి క్రియలను నేనెన్నడూ మర్చిపోను. చేసిన దానిని మరువని దేవుడు. పిల్లరా, మంచి చేస్తే మంచిని మరచడు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నావు కదా, దానిని మరచడు. ఎవరం చేసినా దానిని మరొకడు. పిల్లరా, వారి క్రియలను జ్ఞాపకం పెట్టుకున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంటుంది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు. అనగా దేవుని ఉద్దేశం ఏంటంటే పాపము నుండి మారు మనస్సు అవసరం. దేవుని మరిచిన స్థితి నుండి మారు మనస్సు పొందడం అవసరం. చాలాసార్లు దేవుని కొరకని, దేని కొరకు అని, దేవుడు నాకు మేలు చేసినాడని, ఇది చేయాలా అది చేయాలా ఇది చేయాలా అనుకొని అది చేయకుండా విడిచిపోయి దేవుణ్ణి మర్చిపోతే
ఈ రాత్రి ఆలోచన చేద్దాం. అయ్యా, ఎస్ అయ్యా, ఈ విషయంలో నేను మరిచాను ప్రభువా, ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించాను ప్రభువా అడగడం మంచిది ప్రియులారా. దేవుని సన్నిధిలో ఆ ప్రభువారు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి ఆయన్నే జ్ఞాపకం చేశాడు. ధనవంతుని మీదికి వస్తున్న అపాయాన్ని, ఈ రైతు మీదకి వచ్చిన అపాయాన్ని దేవుడే జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు దేవుని వైపు తిరిగి అయ్యా అని తల వంచితేనే సరి, లేదు అని అంటే కుదరని పని. అంత మాత్రమే కాదు పిల్లారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం అంటాడు, దేవుని మరిచినటువంటి వారికి, పాతాళానికి వెళ్ళవలసినటువంటి వారి విషయంలో, మనుషులందరి విషయంలో ప్రభువారు అన్నమాట, ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ కొరకు చెందింపబడుతున్న మాట ఇచ్చిన రక్తం అని అన్నాడు. నిన్ను నన్ను మరువని దేవుడు. మనం చాలా మార్లు దేవుని మరిచిపోయాము. ఈ ధనవంతుడి మాదిరిగా, ఈ రైతు మాదిరిగా, ఈయన మాదిరిగా. దేవుడు ఏదని బ్రతికిన బ్రతుకుకు ఫలితం నరకాగ్నిగుండం, పాప జీవితం యొక్క ఫలితం మాడి కాలిపోయేటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రభు ప్రేమ కలిగిన వాడే, దయ కలిగిన వాడే, ఆయన మనుషులను ప్రేమించి ఈ చండూరులో ఉన్నటువంటి వారిని ఆ ప్రభువారు ప్రేమించాడు పిల్లగా. అందరినీ ప్రేమించాడు. ప్రేమించి యేసయ్య మానవులను ప్రేమించి ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చెందింపబడుతున్న నిబంధన మాట ఇచ్చిన రక్తం. మరిచిపోయినా కానీ మరచిపోని దేవుడు నీకు మాట ఇచ్చాడు, నీ కొరకు నేను రక్తం కారుస్తున్నాను అని. నీ పాప క్షమాపణ కొరకు నా కొరకు చనిపోలేదంటావా? ఒక వచనాన్ని చదువుతాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే ఇట్లుంటుంది, ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించాడు అనే మాట మనం చదువుతాం. ప్రతి మనుషుని కొరకు, ఈ చండూరులో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కొరకు. అమ్మా, 2 చేతులు ఎత్తి చెప్పేది ఏంటంటే, మొక్కి చెప్పేది ఏంటంటే, యేసయ్య నీ కొరకు నీ కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తాన్ని కార్చాడు. నీ కొరకు నువ్వు చనిపోతే, వెర్రివాడ ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎట్లా? ధనవంతునికి మతికి చేసిన దేవుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడు, పిచ్చోడా నీ ప్రాణం తీసుకోవాలని చూస్తున్నారు అని తనను గురించి, తను అనుకుంటున్న దాని గురించి, అలా కాదు అనుకోవాల్సినది, జీవాన్ని గురించి ఆలోచన చెయ్యి అని ధనవంతునికి అవకాశం ఇచ్చిన దేవుడు పిల్లలు. ఈ రాత్రి నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువును మరిచారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకొరకు అని అంటే 9:17 కీర్తనలో ఎలా ఉంటుంది చదువుదామా? 9:17 కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. తీసిన వారికి చదవండి. చాలా వందనాలు పోవండి. నేను నిన్నే అందాం అనుకుంటున్నా, చెప్పేసినాను. మేము ఎత్కాల ఇంకా పేపర్లు తిప్పి అవి ఒక వెంటనే రాదు రెఫరెన్స్ తిప్పాలా. ఇక 150 పేజీలు తిప్పుకుంటే కానీ మాకు దొరుకుతుంది. చాలా వందనాలు. దేవుని దుష్టులను 9:17 దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఎందుకు పాతాళం చెప్పండి? దిగిపోతారా ఎక్కిపోతారా? దిగిపోదురు అనేది ఏడాది పాతాళం. మరి కింద కింద ఆలోచన చేయండి. పాతాళానికి పోకమునిపై ప్రభువారు నీ కొరకు తన ప్రాణం పెట్టింది. అవునండి, ఈ రాత్రి విశ్వాసులారా దిద్దపడండి. ప్రభువును నమ్మకపోతే ఇదే అనుకూలమైన సమయం. ఒకవేళ ఇది నీకు చివరి రాత్రి అయితే, ధనవంతునికి మాత్రం ఇదే చివరి రాత్రి. దేవుడు చెప్పాడు,
అతని ముగింపును ఆయన చెప్పలేదు. నీ ముగింపు నా ముగింపు దేవుడు గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయించి పెట్టాడు. ఏ రాత్రి మరుస్తామా, ప్రభువునందు విశ్వాసంతో స్థిరపడదామా? విశ్వాసులారా ఆలోచన చేయండి. ఇంకా రక్షణ భాగ్యం పొందని తమ్ముళ్ళు చెల్లెలు వినండి. ఏ రాత్రి ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ధనవంతుని వలె, బయట ఉన్నటువంటి పిల్లరా ధనవంతుని వలె జీవమును పరలోకము, నేనే జీవం సత్యం నేనే మార్గం అని చెప్పిన యేసయ్యను విసర్జించుట విడిచిపెట్టుటయే నీవు పాతాళానికి వెళ్ళడం. కాబట్టి రాత్రి యేసయ్యా నేను పాతాళానికి వెళ్ళకుండా నాకు సహాయం దయచేయి అని కోరుకునడం మంచిది పిల్లరా. దుస్తులను దేవుని మరొక జనులందరూ ఎక్కడికి వెళ్తారు? కాబట్టి పిల్లరా ఈ సమయాన జ్ఞాపకం చేసుకుందాం. పాతాళానికి వద్దని ప్రభు వారు ఏం చేశాడు చెప్పండి? ముందే పాతాళానికి వెళ్ళక మునుపే, ఆ ధనవంతుని పానం పోక మునుపే, మనసులో ఉన్న మాట బయటికి రాక మునుపే అతన్ని హెచ్చరించాడు, మేలుకొల్పు ఇచ్చాడు. ఈ రాత్రి చనిపోక మునుపే విశ్వాసులముగా దిద్దుకోవాల్సినటువంటి దిద్దుకుందాం. రక్షణ భాగ్యం పొందకపోతే యేసయ్యా నేను పాపిని, నా కొరకు రక్తం కార్చిన దేవుడు నీవు అని విశ్వసించుట ఆశీర్వాదకరం. దేవుడి మాటలు మన కొరకై దీవించున్నాడు.